హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వాట్సాప్లో అయితే ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే వాట్సాప్ చాట్లో ఎవరైనా మన పర్సన్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ చాట్కి లాక్ వేయాలి అనుకుంటే ఆల్రెడీ నేను పైన కనిపిస్తుంది కదా, లాక్ వేశాను. ఆ విధంగా వేసుకోవాలనుకుంటే చాట్కి అనేది లాక్ అనేది వేసుకోవచ్చు, కానీ ఆ విధంగా లాక్ అనేది వేసుకోవచ్చు. కానీ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన మొబైల్ని తీసుకుని చూస్తే, అరే వీడు ఎవరితో చాట్కి లాక్ వేశాడు అని లాక్ తీయమని అడుగుతారు కదా, అప్పుడు మనం తప్పకుండా తీయాల్సి వస్తుంది. అలా ఆ లాక్ అనేది పెట్టినా కూడా కనిపించకుండా ఉండాలి అనుకుంటే, మనం చాట్కి లాక్ వేసింది కూడా కనిపిస్తలేదు. నేను ఒకసారి పైకి కిందికి స్క్రోల్ చేస్తున్నానండి, నాకు కనిపిస్తలేదు చాట్ లాక్ చేసింది. మరి అది ఎక్కడ దాగి ఉంటుంది, మనం లాక్ వేసింది ఏ విధంగా చూడాలి అనుకుంటే ఏం లేదండి, చిన్న సెట్టింగ్ మాత్రమే ఉంటుంది. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఎవరైనా ఒక పర్సన్ని మనము లాక్ వేయాలనుకుంటే ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాక్డ్ చాట్ ఉంది కదా, లాక్డ్ చాట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేయండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే లాక్ అయిపోయింది. పైన కనిపిస్తుంది కదా లాక్డ్ చాట్ అనేది, అది అయిపోయింది. దానికి పైన క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాట్ లాక్ సెట్టింగ్స్ ఉన్నది కదా, ఈ సెట్టింగ్స్ని హైడ్ లాక్డ్ చాట్స్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే సీక్రెట్ కోడ్ అనేది అడుగుతుందండి. మనము మన ఇష్టము ఏదైనా కోడ్ ఇచ్చుకోవచ్చండి. నేనైతే 1 2 3 4 అనేది కోడ్ ఇస్తున్నాను. కోడ్ ఇచ్చినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన ఇంకోసారి అడుగుతుంది 1 2 3 4 డన్. ఓకేనండి, ఇప్పుడు చాట్లోకి వెళ్దాము. చాట్లోకి వెళ్తే నేను పైన కిందికి స్క్రోల్ చేస్తున్నా, కనిపిస్తలేదు. లాక్డ్ చాట్ అనేది కనిపిస్తలేదు. మరి ఇది ఎక్కడ ఉందంటే సెర్చ్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనము ఏది సీక్రెట్ కోడ్ ఇచ్చినామో అక్కడ టైప్ చేయాలన్నమాట. నేనైతే 1 2 3 4 సీక్రెట్ కోడ్ ఇచ్చినాను. లాక్డ్ చాట్ అనేది వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి ఇది ఈ లాక్డ్ చాట్ తీసేయాలి అనుకుంటే ఏం లేదండి, సెలెక్ట్ చేసుకొని చాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అన్లాక్ చాట్ పైన క్లిక్ చేయండి. అన్లాక్ చాట్ పైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది 1 2 3 4 అని. నేను కోడ్ ఇచ్చినాను. కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఈ ఆన్ ఉంది కదా, హైడ్ లాక్డ్ చాట్ అనేది ఆఫ్ చేసుకోండి. అయిపోయింది. చాట్ లాగ్ అనేది ఆఫ్ చేస్తే చాట్ లాగ్ అనేది వెళ్ళిపోతుందండి. చాలా సింపుల్ అండి ఇది. ఈ ట్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు మరి ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.